వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు అంబరానంటున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు మహిళలు. ఉయ్యాలో ఉయ్యాల అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుకుంటున్నారు. వాడవాడన బతుకమ్మ ఆటలతో సందడి నెలకొంది. కోలాటాలు, డీజే పాటలతో బతుకమ్మ వేడుకలు సంబురంగా చేసుకుంటున్నారు యువతులు. ఓరుగల్లులో అట్ల బతుకమ్మ సంబరాలపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. అంబరాన్ని తాకుతున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కానీ బతుకమ్మ వేడుకలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఉద్యోగులు, అధికారులు అందరూ కూడా బతుకమ్మ పండుగలో మమేకమయ్యారు. ఇటు మహిళా ఉద్యోగులు అయితే, సిబ్బంది కావచ్చు, అందరూ కూడా బతుకమ్మ ఆటపాటలతో అయితే సందడి చేస్తున్నారు. అయితే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి మనం ప్రస్తుతం వరంగల్ కలెక్టరేట్లో ఉన్నాం. కలెక్టరేట్లో ఉన్నటువంటి ప్రతి శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, వాళ్ళంతా కూడా వచ్చి బతుకమ్మ పాటలకు అనుగుణంగా తమ డ్యాన్సులు వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చూస్తే వర్షం పడింది. సాయంత్రం ఉదయం నుంచి కూడా క్లౌడిష్ ఉన్నటువంటి వాతావరణం ఉంది. తర్వాత చాలా చోట్ల చిరుజల్లులు, వర్షాలు పడ్డాయి. కానీ ఒక్కసారిగా అయితే బతుకమ్మ ఆటలు స్టార్ట్గా అయ్యే సమయానికి వరుణుడు కొంత బ్రేక్ ఇచ్చాడు. దీంతో మహిళలు అయితే ఆటపాటల్లో మునిగిపోయారని చెప్పొచ్చు. అయితే బతుకమ్మకు సంబంధించినటువంటి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. అందులో జనరల్గా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు విధి నిర్వహణలో భాగంగా కొంత టైం ఉండదు. కానీ అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వ కార్యాలయంలో జరిగేటువంటి వేడుకలలో భాగస్వామ్యం అవుతున్నారు. అయితే బతుకమ్మకు సంబంధించినటువంటి చూస్తే వివిధ శాఖలు, ఏ శాఖకు సంబంధించి ఉంటే కూడా ఒక ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ శాఖకు సంబంధించినటువంటి ప్రతిబింబించే విధంగా కూడా ఇక్కడ పండుగను నిర్వహించుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి డిస్ప్లే చేసుకునే విధంగా కూడా ఇది చేశారు. అయితే మనం బతుకమ్మ పండుగకు సంబంధించి ప్రధానంగా పూలతోటి జరిగేటువంటి పండుగ. ఈ పూలకు సంబంధించినటువంటి చూస్తే కూడా బతుకమ్మ పండుగలో తంగేడు పువ్వు కావచ్చు, గునుగు పువ్వు, గుమ్మడి పువ్వు ఈ ప్రధానంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం అలాంటి పూలు దొరకట్లేదు. ఎక్కువగా బంతి పూలు, చామంతి పూలు అలాంటి వాటితోటే బతుకమ్మలను పేరుస్తున్నారు. అవి మనం చూడొచ్చు. అమ్మవారు గౌరమ్మగా పూజిస్తారు. ఈ బతుకమ్మ పండుగలో గౌరమ్మను పూజించడం కావచ్చు, గౌరమ్మకు సంబంధించినటువంటి పండుగ కావచ్చు, వీటన్నింటినీ కూడా ఆటపాటలతోటి ఉంటుంది. ప్రకృతి తోటి మమేకమైనటువంటి పండుగగానే మనం ఇది భావించవచ్చు. ఈ పండుగను ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కొంతమంది మహిళా ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీ పేరండి? అర్చన. ఏ డిపార్ట్మెంట్? హెల్త్ డిపార్ట్మెంట్. ఎట్లా ఉంది ఈసారి సెలబ్రేషన్స్, ఎట్లా జరుపుకుంటున్నారు? వర్షం పడుతున్నా కూడా ఇష్టంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ప్రతి గౌరమ్మకి మాకు ప్రతిసారి ఇలా సెలబ్రేట్ చేయడం అంటే చాలా ఇష్టం. జనరల్గా మిగతా పండుగలకు ఈ బతుకమ్మకు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? దానికి దీనికి ఎట్లా ఉంటుంది? ప్రతి పండుగకి ఏం చేస్తామంటే జనరల్గా ఇంట్లో మనము దేవుళ్ళని పూజించుకొని చేస్తాము. కానీ ఇప్పుడు రకరకాల పూలతోటి అమ్మని, గౌరవమ్మని మనము ఆరాధిస్తూ ఉంటాం. అంటే జనరల్గా బతుకమ్మ పండుగ వచ్చేసరికి తంగేడి పూలు కావచ్చు, గునుగు పూలు కావచ్చు, గుమ్మడి పూలు కావచ్చు, ఇవి చాలా ప్రధానంగా ఉంటాయి. కానీ ఈసారి చూస్తే బతుకమ్మల దగ్గర అవి చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకు, కారణం ఏంటి? అంటే బతుకమ్మ నిజంగా చెప్పాలంటే ట్రెండ్ కూడా మారుతుందండి. ఒకప్పుడు సాంప్రదాయప్రదంగా చూస్తే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ మనము తంగేడుకును ఆ గునుగు పువ్వుకే ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఈజీగా అయిపోవాలి, ప్లస్ మా ఆఫీస్లో ఎప్పటికీ మేము ఫైల్స్తో సతమతం అవుతామండి. మా ఎంప్లాయీస్ యొక్క బతుకమ్మ స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడు ఫైల్స్తో మేము బిజీగా ఉండే బదులు ఇలా మేము సరదాగా అందరు ఎంప్లాయీస్తో కలిసి చేసుకోవడం అయితే చాలా హ్యాపీ అండి. మాకు సంవత్సరానికి వచ్చే ఈ ఒక్క ఎంప్లాయీస్ బతుకమ్మ అంటే మాత్రం చాలా స్పెషల్గా అనిపిస్తుంది. జనరల్గా ఎట్లా ఉండదు అంటే ఈ సెలబ్రేషన్స్ ఇప్పుడేమో ఆఫీస్లో చేసుకుంటున్నారు, ఈ 9 రోజులు ఎట్లా ఉంటుంది? మొదటి రోజు నుంచి సద్దుల బతుకమ్మ వరకు కూడా 9 రోజులు అంటే 9 రోజులకు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. యాక్చువల్లీ అవన్నీ ఏంటంటే మనము మన వాడలో ఉన్న వాళ్ళతో కానివ్వండి, మన చుట్టాలతో కానివ్వండి, మన బంధుమిత్రులతో, స్నేహితులతో ఆడుకుంటాము. ఇది ఏంటంటే స్పెషల్గా మాకు ఒక్క రోజు కేటాయించి ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే, ఇందులో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా జాయిన్ అవుతారు. బట్ మాకేంటంటే ఎప్పుడు ఈ ఆఫీస్లో ఈ ఫైల్స్ ఆ ఫైల్స్ అని చెప్పి తిరిగే వాళ్ళము ఈరోజు ఇలా మంచిగా రెడీ అయిపోయి ఒక సాంప్రదాయబద్ధంగా ఆడుకోవడం అయితే ఇది ఒక స్పెషల్ డేగా గుర్తిస్తామండి మేమంతే. అంటే పాటలు చాలా ముఖ్యం. ఇందులో మీరు పాటలు కూడా నేర్చుకుంటారు. ఎట్లా బతుకమ్మ అనగానే ఈ పాటలు పాడుతుంటారు కదా, అవన్నీ వచ్చా అసలు? అంటే ఇప్పుడు ముఖ్యంగా డీజే అయిపోయిందండి బతుకమ్మ అంటే. కానీ నిజంగా చూస్తే మన బతుకమ్మ పుట్టిందే పాటలతోని, ఆటలతోనండి. మన బతుకమ్మ పాటకి నాకు తెలిసి ప్రపంచంలో ఏ పాట కూడా సాటి రాదు. అలాంటిది మేము కొన్ని మా పూర్వీకుల నుండి కూడా నేర్చుకున్నాము. బట్ మొత్తం కాకపోయినా కొంచెం ఒక పాట పాడండి. ఊరికి నిండా వలలో ఉత్తముని తమిగే వలలో, ఉత్తముని తవిగేలో వలలో, రత్నాల పందిరి వలలో, రత్నాల పందిట్లో వలలో, ముత్యాల కొలిమి వలలో. సో
ఈ బతుకమ్మ పండుగ ఫెస్టివల్ ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? మొత్తం మీ అఫీషియల్స్ అంతా కూడా ఈ బతుకమ్మలో పాడుకుంటారు కదా, ఎట్లా ఉంది, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సార్? అప్పుడంటేనేమో ఎవరు వాళ్ళ ఇళ్లలో చేసుకుని వాళ్ళ ఊర్లో వాళ్ళ వాడలలో టెంపుల్లలో ఎక్కడైనా చేసుకునేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఇది పెద్ద ఒక జాతర లాగా, ఒక పెద్ద పండగ లాగా చేసుకొని మన ప్రకృతిని, అంటే బతుకమ్మని ఆరాధించడం అంటే ఏంటిది, పూలు ఆకులు పండ్లు వాటితోని ఆ ప్రకృతిని ఆరాధించినట్టు, అందులో గౌరమ్మను పెట్టి మళ్ళీ గౌరమ్మ దేవిని ఆరాధించినట్టుగా ఈ సంబరాలను అంతా చూస్తుంటే ఎంతో సంబరంగా ఉంది సార్ మాకు. ఈ ప్రసాదాలు ఇవన్నీ కూడా సపరేట్ చేసుకుంటుంటారా? అంటే ఇప్పుడు అన్ని కూడా డీజేలు ఎక్కువ వచ్చాయి, మరి ఆ పాటలు అవన్నీ ఎట్లా మీ పిల్లలకు నేర్చుకోవడం, మీరు చిన్నప్పుడు నేర్చుకోవడం ఇదంతా ఉండేదా? అప్పుడు ఈ డీజే లేవు సార్, ఓన్గా పాటలు పాడి పాటలు రాసుకొని పాటలు పాడి ఈ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం సార్. 9 రోజులు 9 రకాలుగా ప్రసాదాలు చేసి పట్టుకొని వచ్చి బతుకమ్మ ఆడిన తర్వాత ఆరతి ఇచ్చి అమ్మవారిని అంబ చెప్పేసి మళ్ళీ వచ్చినాక ఆ ప్రసాదాన్ని అందరం పెట్టుకొని పంచి పెట్టేవాళ్ళం సార్ అందరం. సో రోజు ఆఫీసు వర్క్ తోటి బిజీ ఉంటారు కదా, ఇవాళ ఎలా రిలాక్స్ అవుతున్నారు? ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనకు తెలంగాణ 2014లో వచ్చినప్పటి నుండి వెళ్ళి మనకు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా బతుకమ్మ ఆటను ఆడుకోవడము, ప్రభుత్వ ఉద్యోగం చేసే మహిళా మనులందరూ కూడా సంతోషంగా ఒక దగ్గర చేరి అందరూ సంతోషంగా ఆడుకోవాలన్న ఉద్దేశంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇలా నిర్వహించడం జరగడం చాలా మాకు ఆనందంగా ఉంది. అలాగే మేము ఈ రోజు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇంటి దగ్గర మేము చిన్నప్పటి నుండి ఇంటి దగ్గర ఆడేవాళ్ళమే, కామన్ అది. కాకపోతే ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ వరంగల్ డిస్ట్రిక్ట్కి సంబంధించి మేము వచ్చి ఇక్కడ అందరం ఎవరెవో తెలవము, కానీ ఇక్కడే అందరం పరిచయం చేసుకొని మనమంతా ఒక జాతి, తెలంగాణ జాతి అని చెప్పేసి మనం ఆడడం చాలా గర్వకారణం. సో ఈ పండుగకు సంబంధించి అంటే ఈ బతుకమ్మకు సంబంధించిన రెగ్యులర్గా పేర్చే పూలు అవి దొరకట్లేదు అంటున్నాయి. ఈసారి పూలు ఎట్లా ఉన్నాయి? పూలు అవి దొరుకుతున్నాయి అనుకున్న పూలు, తంగేడు పూలు కావచ్చు, గుగునుగు పూలు కావచ్చు, గుమ్మడి పూలు కావచ్చు, ఇవన్నీ దొరుకుతున్నాయి ఎట్లా? పువ్వులు అనేది ఇంతకుముందు తంగేడు పువ్వులు చాలా విస్తారంగా దొరికేదండి, గునుగు పువ్వు, తంగేడు పువ్వు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా వారి బ్రతుకు తెరువు కోసము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పువ్వును కూడా సిటీలో అమ్మడం జరుగుతుంది. సిటీలో ఏదైతే దొరకదనుకుంటే ప్రతి పువ్వు కూడా దొరకడం అనేది జరుగుతుంది. తప్పకుండా ఎన్ని పువ్వులు ఎన్ని వందలు పెట్టి కొన్నా తప్పకుండా తంగేడు పువ్వు ఎంత రేటు పెట్టి అయినా కొని బతుకమ్మను పేర్చడం అనేది జరుగుతుందండి. పువ్వులు అన్నీ కూడా అందుబాటులో ఉన్నవి. సో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఆడుతున్నారా? అన్ని డిపార్ట్మెంట్లు మీ దగ్గరకు వచ్చి ఆడుకుంటున్నారా? అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి ఆడుతున్నాయి. కాకపోతే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క చోట బతుకమ్మను పెట్టి ఆడుతున్నాయండి. ఇట్లా అందరు కలిసి ఆడటం కూడా ఆనందంగా ఉంది. సో ప్రస్తుతం అయితే బతుకమ్మకు సంబంధించి చూడొచ్చు, ఎక్కడికక్కడ బతుకమ్మకు స్పెషల్గా ఏర్పాటు చేసుకున్నారు, స్పెషల్గా బతుకమ్మలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆ బతుకమ్మల దగ్గరకు వచ్చి ఆటపాటలతో అయితే ఎవరికి వాళ్ళు మైమర్చిపోతున్నారు. ఎందుకంటే రోజు ఫైల్స్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కావచ్చు, వాటితోటే బిజీగా ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బతుకమ్మ సంబంధించినటువంటి వేడుకలు అయితే చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎట్లా ఉందమ్మా సెలబ్రేషన్స్, ఏం చేస్తున్నారు? చాలా బాగున్నాయి సార్ సెలబ్రేషన్స్. ఆడపిల్లలకు ఇప్పుడు మెట్టి నీళ్ళు వదిలిపెట్టి పుట్టింటికి వచ్చినట్టుగా ఉంది. మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఏ చిన్న ఏమన్నా ఉన్నా కూడా మాకు మంచి ఆనందంగా సంతోషంగా ఉంది. మళ్ళీ జీవితాన్ని కొనసాగించుకోవచ్చు. ఈ బతుకమ్మ అనేది ఎట్లా పుట్టిందంటే, వెనుకట ఒక అతనికి సంతానం కాలేదు, ఆ తర్వాత మా కనుక ఈసారి కనుక సంతానం అయినట్లయితే నేను బతుకమ్మని చేసుకుంటా అన్నాడు. బతుకు తెరువు కోసం వచ్చింది కాబట్టి బతుకమ్మ అని పేరు పెట్టడం జరిగింది. ఎంతో మంది సంతానమై ఆయనకి చనిపోవడం జరిగింది. ఆయన అడవికి వచ్చి, అతను ఒక రైతు, అడవికి వచ్చి అప్పుడు తంగేడు మొత్తం విరబూసుంటాయి, కలువలన్నీ విరబూసుంటాయి, ప్రకృతి అంతా ఆనందంగా ఉంటుంది. ఈసారి కనుక నాకు బిడ్డ పుట్టి కనుక బతికినట్టయితే నేను బతుకమ్మ అని పెట్టుకుంటా అని ప్రకృతిని అతను ఆరాధించుండు. అనుకోకుండా ఒక సంవత్సరం లోపు ఆ భార్యాభర్తలకు ఒక 12 ఆడపిల్ల జన్మించింది. అప్పటి నుంచి బతుకమ్మ అనేది జానాపదలో జరుపుకోవడం జరుగుతుంది. ఎలాంటి వాళ్ళైనా, ఏ వర్గాల వాళ్ళైనా కూడా ఈ బతుకమ్మ పేదవాళ్ళు, ధనికులు, మధ్యవర్తులు అనేది లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న బట్టలు కట్టుకొని ఆనందంగా ఈ 9 రోజులు తల్లికి రకరకాల పలారాలు చేసుకొని వాళ్ళు సంతోషంగా చెరువు గట్టుకుపోయి ఆడుకుంటారు. ఈ రకంగా మనకి ఇట్లా బతుకమ్మ జరిగింది. ఇంకా మనకు అభివృద్ధి కావాలని చెప్పి కోరుకుంటారు. ఒక చిన్న పాట పడచ్చా సార్? శ్రీమంతునింట్లో పుట్టి హిమవంతునింట్లో పెరిగి విధియాట్ల తదియా నాడు కాంతాలందారు కూడి గన్నేరు గొమ్మలు తెచ్చి గౌరమ్మకు పూజలు చేసి వత్తి పతులే చేసి వరసాతో సద్దులు కలిపి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ, మా తల్లి గౌరీదేవి మళ్ళీ రావ
కూర్చుండవమ్మ వాడల లక్ష్మి చెప్పవచ్చింది శ్రీలక్ష్మి మన ఇంట్లో వచ్చి నిలచింది కూర్చుండు శ్రీలక్ష్మి కూర్చుండవమ్మ కుర్చీ పీటల మీద నీ ఉండవమ్మ పచ్చాల గదపీట పడతి గీడండి ముచ్చాల గదపీట మూత గీడండి సంపంగి తైలాలు సిరసంటారమ్మ పచ్చి పసుపు ఓలలాడించరమ్మ పన్నీటి జలకంబులు ఆడించరం లాస్ట్ ఒకటి ఇంకోటి అత్త మామ పొట్లాశావ అతి బుద్ధి కలిగి ఉంటే బుద్ధి కలిగి నీవే ఉంటే పాటించిన దీపావళి 10 నాళ్ళు ఉండే ఉంది నీకు తగ్గ సొమ్ములిస్తూ నీలాల కమ్మాలిస్తూ జగజంపు జగి నీలిస్తూ ఆరేలిస్తూ సారేలిస్తూ అపరాంగి మొంటెలిస్తూ లాస్ట్ బుద్ధులున్నాయి ఎవరేమన్నను ఎదురాడకమ్మా మామ ఏమన్నను మారాడకమ్మ అత్త ఏమన్నను అలిగుండకమ్మ నలుగురున్న చోట నవ్వబాకమ్మ పల్లెత్తి ఒక మాట అనబాకే నా తల్లి సంధ్య నిద్ర నీవు మానవే ఓ తల్లి పండంటి పాపడితోటి తిరిగి రావే నా తల్లి. ఓకే అండి, ఏం పాట పాడతారు? బతుకమ్మ అనగానే పాటలు సాంగ్స్ ఇవన్నీ నేర్చుకుంటారా? ఎట్లా పాటలు ఉన్నాయా? మేము నేర్చుకుంటాము. కాకపోతే ఇప్పుడు ఈ ట్రెండ్కి ఈ జనరేషన్కి సంబంధించి చాలా ఫేమస్ సాంగ్ ఏంటంటే చిత్తు చిత్తుల బొమ్మ. ఎందుకంటే ఆ పాట తెలియని చిన్న పిల్లలతో సహా అందరికీ తెలుసు కాబట్టి ఆ సాంగ్ పాడుతున్నాం. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో రాగి బిందెం తీసుకరమని నీళ్ళకు పోతే రాగి బిందెం తీసుకరమని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలో చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. సో ఇది వరంగల్ కలెక్టరేట్ మొత్తం కూడా చూడొచ్చు. బతుకమ్మ సంబరాలు అయితే అంబరానేత అవుతున్నాయి. మహిళలంతా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సేమ్ టైంలో మెన్స్కి సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళకు తోడ్పాటు అందిస్తున్నారు. బతుకమ్మలను తయారు చేయడంలో కావచ్చు, బతుకమ్మలు ఇక్కడ తీసుకురావడం కావచ్చు, ఆ సెలబ్రేషన్స్లలో కూడా టీఎన్జిఓస్ కావచ్చు, ఎన్జిఓస్కి సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వాళ్ళంతా కూడా ఇందులో పాల్గొంటున్నారు. వాళ్ళంతా కూడా ఈ బతుకమ్మ వేడుకల్లో వాళ్ళకు సంబంధించినటువంటి మమేకమవుతున్నారు. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన దగ్గర కూడా బతుకమ్మ వేడుకలు అయితే ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇందులో ఉద్యోగులు అన్ని శాఖలకు సంబంధించి కావచ్చు, ఉద్యోగులకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు లేకపోతే కింద స్థాయి ఉద్యోగులు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ బతుకమ్మ పండుగ తమదే అనేటట్టుగా అందరూ మమేకమై ఆడుతున్నారు. అయితే ఒక్కసారిగా వెదర్ అయితే ఈ బతుకమ్మ పండుగకు సహకరించిందని చెప్పొచ్చు. ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా. చాలా వరకు ఈరోజు బతుకమ్మ ఆడడం ఎలా అనే సందిగ్ధంలో చాలామంది ఉన్నారు. కానీ ఎప్పుడైతే బతుకమ్మ ఆట స్టార్ట్ చేశారో ఒక్కసారిగా వాతావరణం కూడా కలిసి వచ్చింది, వర్షం కూడా ఆగిపోయింది. దీంతో మహిళలంతా కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ను గ్రాండ్గా నిర్వహించుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్ కలెక్టరేట్ నుంచి. చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. పూసే కోల్ సుక్కా పొద్దుకే కోల్ పల్లెలేసే కోల్ వాకిలి ఊడ్చే కోల్ అలుకేమో సల్లే కోల్ అద్దాల వాకిట్లో ముగ్గుల్ని వేసే కోల్ గడపల్లో పసుపు కుంకుమ పసి పాపై మురవంగా పందిట్లో మామిడి ఆకు తోరణమై మెరువంగా సినుకు సినుకు పురవంగా సేను సెలక నవ్వంగా ఊరి చెరువు నిండంగా బలుగు వాగై బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్ని బాబుద్ది
కోల్ గుండెలతో దండోరే ఎండో పూసింది చూడు పూరుకు వేసింది నేడు గుమ్మడి నవ్వింది అలా ఉయ్యాల ఆడ బిడ్డేమో పుట్టిల్లు చెరగియాల కన్నులు చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ పల్లె గింజలు ఇచ్చి చక్కెర పోసి దంచింది రోడ్లు అక్కయ్య మస్తు పావు రంగ సత్తి పిండి చేసే వనికెట్టి చేతులతో నానమ్మ ఓ కొత్త బట్టల కాని పోపు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా మనుమరాళ్ళ చేతి మట్టి గాజులకియ్య కళ్ళ గురికి తులిపే ఓ అవ్వ బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా ఆడబిడ్డల్ని చేర్చనే కన్నుల చెంతనా అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల పాలా పిట్టల గుంపు చూడు ఓ రాస గుమ్మడి కాముడట పాట పాడే ఓ రాస గుమ్మడి పసి పాప పాదం చూడు ఓ రాస గుమ్మడి పాట వింటూ ఆడపట్టే ఓ రాస గుమ్మడి డప్పు మోత మోగుతుంటే ఓ రాస గుమ్మడి జానపదం యాది కచ్చే ఓ రాస గుమ్మడి జానేడంతా పోరాగాడు ఓ రాస గుమ్మడి బతుకమ్మ నెత్తినాడే ఓ రాస గుమ్మడి మూడు కాళ్ళ ముసాలొళ్ళు ఓ రాస గుమ్మడి ముందు నడిసి తవ్వాదిసే ఓ రాస గుమ్మడి గొర్రు నాగలి గుంటుక పండుగ చూసి నవ్వుతున్నాయి కొడవలి గడ్డ పార కుంకుమ బట్టు దిద్దుకున్నాయి పశువులు తారం చేసి ముద్దుగా ముస్తాబయ్యి మురిసి పరవశించాయి గుమ్మాడి
గుమ్మడి తామెర పూలో ఎంగిలి పూలో ఎద పొంగును చూడో బంతి పూలో చామంతి పూలో గుమ్మడి పూలో గుండె నిండును చూడో మట్టి బిడ్డ బతుకమ్మను చూడో గంగా ఒళ్ళో తేలియాడెను చూడో భూదేవి పులకించి దీవెనలే ఇచ్చెనెడు వాకిలి నుండి చెరువు వలుగుల దాకా చూడోయ్ చూడో బతుకమ్మల బారో చిత్తడి నుండి చెరువు మత్తడి దాకా అరే చూడోయ్ చూడోయ్ బతుకమ్మల జోరో పైన పురుడోసుకున్న కరుణాల తల్లివమ్మా ఈ మట్టి బిడ్డల ఇలవేలు పైన మా ఇంటింటి దేవతమ్మా గలగల గాజుల పడతుల చేతుల దోసిట్లో ఒదిగిపోతావు పువ్వుతో నీ పువ్వు అల్లుకొని ధరణి వాకిట్లో కొలువు తీరేవు బతుకమ్మ తల్లిగా సేవలందేవు బతుకమ్మ